హైదరాబాదులో కేవీ రెడ్డి అనేటువంటి జర్నలిస్టుని ఆంధ్ర పోలీసులు అరెస్టు చేసుకొని తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట హైదరాబాద్ వచ్చి కేవీ రెడ్డిని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. అయితే చాలామంది మాట్లాడే మాట ఏందంటే, తెలంగాణ జర్నలిస్టుని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కోసం కాచుకొని ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత ఆమె మాట్లాడారు ఆల్రెడీ. ఒక తెలంగాణ జర్నలిస్టుని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే తెలంగాణ పోలీసులు సహకరించడం, తెలంగాణ ప్రభుత్వం సహకరించడం అత్యంత బాధాకరం అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ జర్నలిస్ట్ ఏంది? అసలు జర్నలిస్ట్‌కి కులము, మతము, ప్రాంతము ఉండవు. ఈ భావోద్వేగాలను దాటినోడే జర్నలిస్టు. ఇక్కడ నేను హైదరాబాదులో కూర్చొని అమెరికా విషయాలు మాట్లాడతా. హైదరాబాదులో కూర్చొని యూరప్ విషయాలు మాట్లాడతా. హైదరాబాదులో కూర్చొని ప్రపంచం మొత్తం విషయాలు మాట్లాడతా. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధాన్ని మాట్లాడతా. జగన్ వర్సెస్ చంద్రబాబు మాట్లాడతా. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మాట్లాడతా. లేదు బీహార్ రాజకీయాలు, ఢిల్లీ రాజకీయాలు, దేశ రాజకీయాలు అన్నీ మాట్లాడతా. నేనే కాదు, ప్రతి జర్నలిస్టు మాట్లాడతాడు. మరి సహజంగా ఏ వ్యక్తి అయినా ఒక గడ్డ మీద పుడతాడు. ఆ గడ్డ మీద ప్రతి జర్నలిస్ట్‌కి ప్రేమ ఉంటది. అదొక డిఫరెంటు. జర్నలిస్టు జీవితం ఒక డిఫరెంటు. జర్నలిస్టుగా ఒక ప్రాంతానికి పరిమితమై మాట్లాడటం అనేది జరగదు. ఒక జర్నలిస్ట్‌కి ఒక ప్రాంతాన్ని ఆపాదించటం అనేది జరగకూడదు. జర్నలిస్ట్‌కి ప్రాంతం ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు. అన్ని విషయాలు మాట్లాడతారు. అయితే ఈ మాట్లాడిన దాంట్లో తప్పుందా లేదా అంతవరకు మనం చెక్ చేయాలి. ఇప్పుడు అరెస్ట్ చేయడం తప్పా ఒప్పా అన్న కాడ నేను కూడా జర్నలిస్టులను అరెస్ట్ చేసే విషయంలో ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిందే అంట నేను. నో డౌట్. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. కానీ అది ఎంతవరకు, ఎక్కడి వరకు అన్న దాని మీద చర్చ జరగాలి. జర్నలిస్టుల మీద కేసులు పెట్టే విషయంలో కూడా చర్చ జరగాలి. అసలు ప్రభుత్వం జర్నలిస్టుల్ని ఎడాపెడా ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేయొచ్చా అన్న దాని మీద చర్చ జరగాలి. అది మంచిదే. కానీ దాన్ని ప్రాంతీయవాదం, సెంటిమెంట్ ముసుగులో చర్చ జరపాలనేది తప్పు. కేవీ రెడ్డి అరెస్ట్‌కి తెలంగాణ వాదానికి ఏంటి సంబంధం? కేవీ రెడ్డి ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడాడు. ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడినప్పుడు ఆంధ్రాలోనే కేసు వస్తది గదా! ఇప్పుడు నేను అమెరికా గురించి మాట్లాడానండి. ట్రంప్ గురించి చాలా నెగెటివ్‌గా మాట్లాడాను. చాలా పిచ్చిగా మాట్లాడాను. అమెరికాలో కేసు నమోదయిద్దా? ఇక్కడ కేసు నమోదయిద్దా? కాకపోతే అది వేరే దేశం కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొని నా మీద ఏదైనా చర్య తీసుకోవాలి. అలాగే ఆంధ్ర పోలీసులు కూడా తెలంగాణలో ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చారట కూడా కేవీ రెడ్డి అరెస్ట్ సమయంలో. అంతేగాని ఇప్పుడు నేను మాట్లాడతాను గాని నా మీద కేసులు పెట్టొద్దంటే కుదరదు. అదే క్రమంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరి మీద ప్రభుత్వం కేసులు పెట్టడం కూడా కుదరదు. అది కూడా మంచి పద్ధతి కాదు. 2 విషయాల్లో ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు ఎంతవరకు మాట్లాడొచ్చు, ప్రభుత్వాలు ఎంతవరకు జర్నలిస్టుని కంట్రోల్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఈ విషయంలో చర్చ జరగాలి. ఈ చర్చ నేను ఆహ్వానిస్తున్నా. కానీ దీంట్లో ఒక తెలంగాణ వాదాన్ని లాగాలని చూస్తున్నారు గదా! దీన్ని నేను తప్పుపడుతున్నా. అతను ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడుతుంటే అతన్ని తెలంగాణ జర్నలిస్ట్ అని మాత్రమే ఎలా అంటారు? ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్ మాత్రమే అయ్యుంటే తెలంగాణ రాజకీయాలు మాత్రమే మాట్లాడమనండి. ఆంధ్ర రాజకీయాల మీద నేను మాట్లాడతాను గానీ, ఆంధ్ర వాళ్ళు నా మీద మాట్లాడొద్దు, ఆంధ్ర వాళ్ళు మా మీద కేసులు పెట్టొద్దు అంటే ఎట్ట కుదిరిద్ది? ఇప్పుడు ఆంధ్ర వాడు తెలంగాణ గురించి మాట్లాడతాడు. మనం పెట్టమా కేసులు? తెలంగాణలో పెట్టరా కేసులు? దేనికైనా అంటే మనం చెప్పేది కరెక్టా కాదా ఒకసారి జర్నలిస్టులు అనుకున్న వాళ్ళు చెక్ జేసుకోవాలి. చాలామంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. సరే కవిత మాట అంటే ఆమె చల్లని రూపాయి పక్కన పెట్టండి. ఆమె మాటకి విలువ లేదు. తెలంగాణ ఉద్యమకారిణి శ్రీకాంతాచారి తల్లి ఎమ్మెల్సీ పోస్టును లాక్కున్న వ్యక్తి కవిత. ఆమె మాటకి విలువ లేదు. కానీ విలువున్న జర్నలిస్టులు కూడా ఇక్కడ కూడా ఆంధ్ర, తెలంగాణ అనేటువంటి ఒక వివాదాన్ని క్రియేట్ చేయటం. ఇప్పుడే కాదు, ప్రొఫెసర్ కె నాగేశ్వర వివాదం అప్పుడు కూడా అదే క్రియేట్ చేశారు. ఇప్పుడు కవిత ఏంది, తెలంగాణ సెంటిమెంట్ పుడితే చలి కాచుకుందాం, రాజకీయ పార్టీని ఎమర్జ్ చేసుకుందాం అనేటువంటి దాంట్లో ఉన్నారు ఆవిడ. ఆమెను పక్కన పెట్టండి. కానీ మనం తెలంగాణ, ఆంధ్రాని విడదీసుకొని మనం ప్రతి విషయంలో
దాంట్లో ఆ కోణం నుంచి మాట్లాడుకోవటం మాత్రం తప్పు గదా! కాకపోతే ఒక మాటనండి. అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళ భార్య ఏడవటం, అరెస్ట్ చేసిన పద్ధతి గూడా అర్ధరాత్రి పూటగా అరెస్ట్ చేయటం. అది గూడా యూనిఫార్మ్‌లో కాకుండా సివిల్ డ్రెస్‌లో వచ్చి అరెస్ట్ చేయటం. ఇది ఏమన్నా మాట్లాడితే ఇదేమన్నా తప్పాడితే ఓకే. నాకు గూడా ఓకే. నేను గూడా ఒక జర్నలిస్ట్‌గా ఇంకొక జర్నలిస్ట్ అరెస్ట్‌ని సమర్థించలేను సహజంగా అయితే. అతనేమన్నా బూతులు మాట్లాడి ఉన్నాడని కరెక్ట్ తెలీదు గానీ, మాట్లాడుంటే అతని అరెస్ట్ కరెక్ట్ ఏం గావచ్చేమో గానీ, జనరల్‌గా అతను పద్ధతిగా సమాచారాన్ని ఇచ్చేవాడు. బూతులు లేకుండా సమాచారాన్ని ఇచ్చేవాడు. కాపోతే ఒక రాజకీయ పార్టీకి వకాల్తా బుచ్చుకున్నాడు అంతే అనుకుంటే ఇబ్బందేం లేదు. రాజకీయ పార్టీలకు వకాల్తా బుచ్చుకునే జర్నలిస్టులు చాలా మందున్నారు. అంత మాత్రం అరెస్ట్ చేయకూడదు. కానీ పని గట్టుకొని కావాలని తప్పుడు పదాలతో సమాచారం ఇస్తే మాత్రం అంతవరకు తప్పవుద్ది. కానీ ఇక్కడ జర్నలిస్ట్ అరెస్ట్‌గానే జూడాలి. అరెస్ట్‌లో తప్పుంటే తప్పుడు మాట్లాడాలి. అరెస్ట్ చేసిన పద్ధతి బాగాలేకపోయినా మాట్లాడాలి. లేదు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్న విషయాన్ని మాట్లాడినా అభ్యంతరం లేదు. కానీ దీంట్లో తెలంగాణ, ఆంధ్ర సమస్య క్రియేట్ చేయటం మాత్రం తప్పు. ఓకే. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.